देख रहे हैं मी6 न्यूज। మెదక్ చర్చి 100 వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ చర్చి 100 పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లుగా ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిల్లుతుందని, కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థన మందిరంగా ప్రఖ్యాతి గాంచిందన్నారు. ఈ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్స్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించారు. 1924 డిసెంబర్ 25న పూర్తయింది అన్నారు. ఈ కార్యక్రమంలో వారి మనవడు పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. మెదక్ ప్రాంతంలో 1914లో తీవ్ర కరువు ఉండేది. ప్రజలు ఆకలితో అలబటించేవారు. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ కరువుతో అల్లాడుతున్న ప్రజలను చూసి చెలించాడని, ఉచితంగా కాకుండా ప్రజలకు పని చూపి వారి ఆకలి తీర్చాలని సంకల్పించాడని, అలా వారి చేత యేసుక్రీస్తు మందిరం నిర్మిస్తూ వారి ఆకలిని తీర్చాడన్నారు. చారిత్రాత్మకమైన ఈ చర్చి మన మెదక్ జిల్లాలో ఉండటం మనకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. గత 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ క్రిస్టియన్ సోదరులు సోదరిమణులకు కేసీఆర్ ఏం చేశారు, ఎంత బాగా చూసుకున్నారో మీ అందరికీ తెలుసన్నారు. క్రిస్టమస్ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి ఘనంగా నిర్వహించారని, క్రిస్మస్ను అధికారికంగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. క్రిస్టమస్ డే మరుసటి రోజు జరుపుకునే బాక్సింగ్ డేను సెలవుగా ప్రకటించారన్నారు. అంటే డిసెంబర్ 25తో పాటు 26 కూడా ఘనంగా పండుగ జరుపుకునేలా 2 రోజులు సెలవిచ్చిండని, ప్రతి క్రిస్టమస్ పండుగ నాడు పేద క్రిస్టియన్లకు గిఫ్ట్ ఇచ్చిండని అన్నారు. కేసీఆర్ ఒక మతమని కాదు, హిందూ, ముస్లిం, క్రిస్మస్, సిక్కు ఇలా అన్ని మతాలను సమానంగా గౌరవించి వారు సంతోషంగా జీవించేలా చూసిండు. అన్ని వర్గాలు బాగున్నాయి కాబట్టే హైదరాబాద్ తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వం అనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయం. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆ యేసును ప్రార్థిస్తున్నాము. మరోసారి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు.